39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు టీవీ. మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కింది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తాజాగా ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఇంతకీ మనోజ్ ఎవరిపై కంప్లైంట్ ఇచ్చారు? మంచు మనోజ్ చేసిన ఆరోపణలేంటి? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొద్ది నెలలుగా విభేదాలు, గొడవలు కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మంచు కుటుంబం మరోసారి రచ్చకెక్కింది. మంచు మనోజ్ కారు చోరీకి గురైందని నార్సింగ్ పోలీసులకు ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశారు. తన నివాసం వద్ద కారును తన సోదరుడు మంచు విష్ణు అనుచరులు దొంగిలించారని మంచు మనోజ్ ఆరోపించారు. తాజాగా జల్పల్లిలోని ఫామ్ హౌస్కి 150 మంది చొరబడి విధ్వంసం చేశారని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు. తన గదిలోకి చొరబడి వస్తువుల్ని పగలగొట్టారని, నా చిన్నప్పటి నుండి భద్రపరుచుకున్నటువంటి వస్తువుల్ని, మా పాప వస్తువుల్ని, ఆడవాళ్ల వస్తువుల్ని అని కూడా చూడకుండా విచక్షణారహితంగా ధ్వంసం చేశారని మీడియాకు తెలిపాడు. తన విల్లా ఇంట్లోకి గోడ దూకి కార్లతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొన్నారు. కూతురు బర్త్డే వేడుకల్ని జరుపుకోవడానికి తాను ఫ్యామిలీతో పాటు రాజస్థాన్ వెళ్ళారని, ఆ సమయంలో నా ఇంట్లోకి చొరబడి నా ఇంటిని ధ్వంసం చేశారని మంచు మనోజ్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తండ్రి మోహన్ బాబుతో అన్ని విషయాలు వివరించడానికి ప్రయత్నించానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ తెలిపారు. మా పాప బర్త్డే రోజున మా ఆఫీస్ ఉన్న కాలనీకి సీక్రెట్గా వచ్చి నా కారుని దొంగతనం చేశారని, విషయం తెలిసి వెంటనే జైపూర్ నుండి నార్సింగ్ సిఐకి ఫోన్ ద్వారా కంప్లైంట్ చేశారని, పోలీసులు రికవరీ చేసుకోవడానికి విష్ణు ఆఫీస్కు వెళితే అక్కడ వారు లేరని, ఆ తర్వాత విష్ణు ఉంటున్న మాదాపూర్ ఆఫీస్కు వెళ్ళారని, రికవరీ చేయడానికి వెళ్ళినప్పుడు కారు దొంగతనం జరిగిన సమయంలో ప్రత్యక్షంగా చూసిన మా సాక్షుల్ని కూడా కొట్టారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన కారుని ఎత్తుకెళ్లిన వారే వెనక్కి తెచ్చి నార్సింగ్ సిఐకి అప్పగించి వెళ్ళారని కూడా మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక జరిగిన నష్టంపై తనకు న్యాయం చేయాలని, తనకు సిస్టమ్ మీద నమ్మకం ఉందని, నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మంచు మనోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం జరిగిన వీరి కుటుంబ తగాదాల్లో కవరేజ్కు వెళ్ళిన ఒక మీడియా ప్రతినిధిని మోహన్ బాబు గాయపరిచిన సంగతి కూడా మనకు తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద జరిగిన గొడవలు మళ్ళీ పునరావృతం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆ రోజు మంచు బ్రదర్స్కు రాచకొండ పోలీసులు కౌన్సిలింగ్ చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ మంచు మనోజ్ కంప్లైంట్తో రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ మళ్ళీ కొత్త వివాదాలతో వార్తల్లో నిలిచారు.